IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో విద్యుత్ మీద ఎందుకు రాజకీయం జరుగుతున్న పరిస్థితి? ఇటేమో యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు విషయంలో కేసీఆర్కి ఏమో పవర్ కమిషన్ నోటీసులు పంపించింది. తిరిగి కేసీఆర్ కూడా నోటీసులకు వివరణ ఇచ్చారు. అదేవిధంగా జస్టిస్ నరసింహారెడ్డిని తప్పుకో అని చెప్పేసి కేసీఆర్ నోటీసు ఎట్లా చూస్తారండి? ఇప్పుడు దీనికి నేను ఇంతకుముందు మీ పాపులర్ టీవీలో కూడా మీరు అడిగారు, మళ్ళీ చెప్తాను. దీనికి వివరణ ఏంటంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒక ప్రధాన సమస్య ఏమొచ్చిందంటే అప్పుడున్న అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూనే తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్తో సహా మొత్తం చీకట్లే ఉంటాయి, అసలు వీళ్ళకి లైట్లే కనబడాయి, మొత్తం అంధకారం అవుతుంది, పెద్ద దెబ్బతింటుందని ముఖ్యమంత్రిగా ఉండి ఆ పవర్ ప్రజెంటేషన్ మొత్తం చెప్పడం జరిగింది. అయితే బైఫర్కేషన్ తర్వాత ఈ సీలేరు కాంచెల్లి అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అది ఒకప్పుడు మనం ఈ తెలంగాణ కూడా కొంత వస్తా అనుకున్నా కానీ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. అయితే మొత్తం మీద ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనంత పవర్ ఉత్పత్తి అనేది జరగలేదు కాబట్టి పవర్ కొనాలనుకున్నప్పుడు మనకు ఇమీడియట్గా అంటే దగ్గర ఉన్న పక్క రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్ మనకు బార్డర్ స్టేట్, అంటే మన ఆనుకుని ఉన్న రాష్ట్రం. అక్కడ పవర్ సర్ప్లస్ ఎక్కువగా ఉన్నది, అంటే పవర్ సర్ప్లస్ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి కొనాలని ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ అంతవరకు ఓకే, ఎందుకంటే పవర్ అనేది ముఖ్యం కాబట్టి పవర్ లేకపోతే రాష్ట్రంలో ఏది కూడా నడవదు కాబట్టి పవర్కు అప్పుడున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రయారిటీ ఇచ్చి ఇమీడియట్గా అక్కడ కొనడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ చేసిన క్రమంలోనే మేము జాకులో ఉన్న అప్పుడు ఇంకా జాక్ ఉండే తెలంగాణ జాకులు ఉన్న వాళ్ళు చాలామంది ఏమన్నారంటే ఎలక్ట్రిసిటీ జాక్ ఉండే, ఆయన పేరు రఘు ఉండే ఆయన ఇన్ఛార్జ్. వాళ్ళందరూ ఏమన్నారంటే మీరు ఏదైతే పద్ధతి ప్రకారం పవర్ కొంటామంటున్నారో ఆ పద్ధతి సక్రమంగా లేదు, ఇంకా మనం టెండర్స్ ఇచ్చి మెరుగైన పద్ధతి పోతే ఇంకా తక్కువ ధరకే మనకు వస్తుంది, కాబట్టి మనం అనవసరంగా రూపాయిన్నర యూనిట్కి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వెయిట్ చేయాలి, వద్దు అన్నప్పుడు ఆయన మీద అప్పుడున్న ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ అనేక విధాల నిర్బంధాలు పెట్టడం, ఒక విధంగా ఆయనను థ్రెటన్ చేయడం కూడా జరిగింది. ఆయన ఉద్యోగం తీసేస్తాం, అరెస్ట్ చేస్తామంటే ఆయన కామ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే అదే 2015లో ఏ విషయాలైతే అప్పుడు మాట్లాడి తప్పు జరుగుతున్నారో అదే కంటిన్యూ అయింది. ఇప్పుడు నిన్నక వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే 6,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది. అంటే యూనిట్కు రూపాయిన్నర అంటే 6,000 కోట్లు, అంటే పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ఈ నష్టాన్ని నివారించే అవకాశం ఉండే. అయితే ఇలా 2 విషయాలు ఉంటాయి. ఈ కేసీఆర్ గారు పవర్ ఇవ్వాలన్న ఆ తొందరలో ఏదో పవర్ దొరికింది కదా నేను పవర్ కొని రాష్ట్రానికి ఇవ్వడం తప్ప, అప్పుడున్న సమస్యలలో పవర్ ఉండే, నేను 24 గంటలు రైతులకు ఇచ్చిన, ఇది కరెంట్ సమస్య అనేది హైదరాబాద్తో సహా నేను తీర్చేసిన. అంతకుముందు ఏంటంటే హైదరాబాద్లో ఎప్పుడు పవర్ ఖర్చు ఉండేది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ నేను చేసేసిన, తప్పేం లేదు ఆయన అంటున్నాను. కానీ ఇప్పుడు తప్పు పట్టే వాళ్ళ సమస్య ఏంటంటే ఈ పనులన్నీ కూడా చేయవచ్చు కరెక్టే, కానీ ఇంతకన్నా మంచిగా తక్కువ ధరతో చేయొచ్చు కాబట్టి మీరు చేయలేదు, దీనిలో కిక్ బ్యాక్స్ ఉన్నదని అప్పుడు వచ్చింది. 2015-16లోనే ప్రతి యూనిట్కు రూపాయి వరకు కిక్ బ్యాక్స్ రూపకంగా పోతున్నాయి, కమిషన్ రూపకంగా పోతున్నాయి, తక్కువ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన పట్టించుకోలేదు. ట్రాన్స్మిషన్ లాసెస్ అని ఇవన్నీ అదగోలు చేసేసి పైసలు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ కమిషన్ పడదు. ఎంక్వైరీ కమిషన్ను ఆయన ఎల్ నరసింహారెడ్డి గారు కొంత స్ట్రిక్టే, ఆయన ట్రాక్ రికార్డ్ ఎప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడు ఆయన కొన్ని విషయాలకు వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుకు స్పందించడానికి నాకు ఈ నెల 30 వరకు టైం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ నెల వరకు ఆయన అక్కడి వరకు అడిగినోడు ఉండక మళ్ళీ ఒక 16 పేజీల ఓపెన్ లెటర్ ఆయన అంటే ఏంటంటే దీనిలో నాకు అనిపించింది ఏంటంటే ఈ కమిషన్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి ఏదో రాజకీయంగా నన్ను ఏదో చేస్తానని చెప్పడానికి చేసిన ప్రయత్నం కానీ అందులో ఏం లేదు. ఎందుకంటే ఏదైనా కమిషన్ న్యాయంగా కమిషను ఒక ఇండిపెండెంట్గా న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా లేదు అనుకున్నప్పుడు కోర్టుకు పోయి ఈ అంశాలలో జడ్జి గారు కానీ కమిషన్ కానీ పక్షపాత వైఖరి వహించింది, ఇది నాకు అన్యాయంగా
ఒకవైపే ఉండి మా వైపు విషయాలు కానీ నిష్పక్షపాతంగా కానీ విచారించడం లేదని పోవచ్చు. కానీ అట్లా ఏం చేయకుండా ఆయన స్టేట్గా వేగా జడ్జిను ఎంక్వైరీ కమిషన్ని తప్పుపట్టడం అనేది ఒక విధంగా అది జనాలలో కూడా పెద్ద పాజిటివ్గా పోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు జరగలేదని ఆయనకు ఉన్న ఆధారాలు చెప్పొచ్చు కదా మొత్తం. అది ఎంత ప్రాబ్లం జరిగితే బయటపడుతుంది.